బంగ్లాదేశ్కి బాగా బలుపెక్కినట్టుగా కనబడుతుంది. మన మంచితనాన్ని చుట్టూ ఉన్న ఈ చిల్లర దేశాలు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాయి అనిపిస్తుంది. ఐ థింక్ ఇప్పుడు బంగ్లాదేశ్కి గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి ఈ వీడియో చూడండి. ఇందులో బీజీబీ బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ పర్సనల్ మన భారత్లో బార్డర్ దగ్గర ఫెన్సింగ్ వేయడానికి సర్వే చేస్తున్న మన అధికారులతో ఎలా గొడవ పడుతున్నాడో చూడండి. వీడు ఎంత అగ్రెసివ్గా మన అధికారుల్ని బెదిరిస్తున్నాడో చూడండి. আমি বলছি 150 ভিতরে আমার কাজ হলো কি বলতে কথা বলছি একদম মুখ সামনে কথা বলবা আপনি কি আপনি সিভিল মুখ সামনে কথা বলবা বলছি আপনি বলছেন না ফালতু কথা আপনি কথা বলবেন দেশে তুমি কে এখানে তুমি কে তুমি কে এখানে তুমি সীমান্তে তুমি কে এখানে এখানে দেশে কথা বলবে বিজেపి. వీడు మొదట్లో చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. మన అధికారులు వీని స్టార్టింగ్లో పట్టించుకోలేదు. కానీ తర్వాత వీళ్ళని సపోర్ట్ చేస్తూ అక్కడికి బంగ్లాదేశ్ లోకల్స్ కూడా వచ్చేశారు. అలాగే బంగ్లాదేశ్ సెక్యూరిటీ పర్సనల్స్ కూడా చాలామంది గన్స్ పట్టుకుని వచ్చేశారు. ఇక పరిస్థితి సీవియర్గా మారే అవకాశం ఉందని తెలిసి మన అధికారులు వెంటనే మన బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి ఇన్ఫార్మ్ చేస్తే వితిన్ మినిట్స్లో మన బెటాలియన్ అక్కడికి దిగింది. స్టార్టింగ్లో మనం వీళ్లకు మర్యాదపూర్వకంగా మేము ఫెన్సింగ్ కోసం సర్వే చేస్తున్నాము, అది కూడా ఇండియన్ టెరిటరీ లోపటే చేస్తున్నాము, కాబట్టి దీనికి మీకు సంబంధం లేదు, మర్యాదపూర్వకంగా తిరిగి వెళ్ళిపోండి అని చెప్పాం. కానీ వీళ్లకు ఉన్న తలపొగరు మనకు తెలిసిందే కదా. వీళ్ళు వెనక్కి తగ్గలేదు. దాంతో మన సెక్యూరిటీ పర్సనల్స్ ఫైరింగ్ పొజిషన్ తీసుకున్నారు. అంటే ఇక చూసుకుందాం అన్నట్టుగా యుద్ధానికి సిద్ధమైపోయారు. అప్పుడు ఈ బంగ్లాదేశ్ అఫీషియల్స్ భయపడి తోక ముడిచి పారిపోయారు. అయితే ఇదంతా ఎక్కడ జరిగింది? సడన్గా మన ఇండియా బంగ్లాదేశ్ బార్డర్లో ఫెన్సింగ్ వేసే పనులు ఎందుకు వేగంగా పూర్తి చేయాలి అనుకుంటుంది? దీనిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏమైనా రియాక్ట్ అయిందా? ఈ విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు మీలో చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలా ఎందుకు? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కంప్లీట్గా ఫ్రీ. మీ అకౌంట్ నుంచి ₹1 కూడా డిడక్ట్ అవ్వదు. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు ఇలాంటి అమేజింగ్ వీడియోస్ని మీ వరకు తీసుకురావడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. మీరు ఒకసారి మన ఇండియా బంగ్లాదేశ్ మ్యాప్ని చూస్తే ఇలా చూడడానికి బార్డర్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ జూమ్ చేస్తే చాలా కాంప్లికేటెడ్గా బార్డర్ ఏరియాస్ ఉంటాయి. మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి అండ్ బంగ్లాదేశ్ బీజేపీకి మధ్య ఈ గొడవ వెస్ట్ బెంగాల్లోని కూచ్ బిహార్ అనే జిల్లాలో జరిగింది. దీన్ని మీరు మ్యాప్లో చూస్తే ఇదిగో ఇది కూచ్ బిహార్ జిల్లా. ఈ జిల్లాలోని ఒక ఏరియాలో ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ కాస్త విచిత్రంగా ఉంటుంది. అలా ఎందుకు అంటే బంగ్లాదేశ్కి చెందిన కొంత భాగం కంప్లీట్గా మన ఇండియాలో ఉంటుంది. ఆ ఏరియాను యాక్సెస్ చేయడానికి బంగ్లాదేశ్ వాళ్ళకి ఒక చిన్న కారిడోర్ ఉంది. దాని పేరే 3 భీగా కారిడోర్. ఇది కేవలం 178 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఐలాండ్ లాంటి ఏరియా మొత్తం, దీని పేరు అంగర్పోటా అండ్ దహాగ్రామ్. ఈ 2 ఏరియాలు బంగ్లాదేశ్కి చెందినవి. కానీ ఇవి మన ఇండియన్ టెరిటరీ లోపల ఉంటాయి. బంగ్లాదేశ్ ప్రజలు ఈ ఏరియాను యాక్సెస్ చేయాలి అంటే ఈ 3 భీగా కారిడోర్ ద్వారా వెళ్ళాలి. స్టార్టింగ్లో ఈ కారిడోర్ గుండా రావడానికి వీసా పర్మిషన్ తీసుకోవాల్సి ఉండేది. కానీ తర్వాత మన ఇండియా మంచితనానికి పోయి ఈ ఏరియా వాళ్ళదే కాబట్టి వాళ్ళ ఏరియాలో వాళ్ళు రావడానికి వీసా ఎందుకు అని చెప్పి మనం ఆ రెస్ట్రిక్షన్ తొలగించాము. కానీ ఇప్పుడు అదే మనకు శాపంగా మారింది. ఎందుకంటే ఈ ఏరియా నుంచి చాలామంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మెల్లగా ఇండియన్ బార్డర్లోకి ఎంటర్ అవుతున్నారు. మన దేశంలోకి ఇల్లీగల్గా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి దొరకకుండా ఎంటర్ అయిపోతున్నారు. అండ్ ఈ ఏరియాలోనే ఎక్కువగా క్రాస్ బార్డర్ క్రిమినల్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి కౌ స్మగ్లింగ్, డ్రగ్ స్మగ్లింగ్, ఫేక్ కరెన్సీలు కూడా ఇక్కడి నుంచి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ ఏరియా మనకు పెద్ద తలనొప్పిగా మారింది. మమతా బెనర్జీ పవర్లో ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈమెను అనేక సార్లు అడిగింది, ఈ ఏరియాని మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చేతికి అప్పజెప్పండి, ఇక్కడ ఎక్కువగా క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ సమస్య ఇక్కడే ఎక్కువగా జరుగుతుంది, కాబట్టి ఖచ్చితంగా ఫెన్సింగ్ వేయాలి అని. అప్పుడు మమతా బెనర్జీ ఏం చెప్పిందో తెలుసా? అంత అర్జెంట్ ఏమీ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నట్టు ఈ బార్డర్ ద్వారా ఎవరు రావట్లేదు అంటూ ఈ ఏరియాని బీఎస్ఎఫ్కి ఇవ్వకుండా ఆపేసింది. ఈమె బుద్ధి మనకు తెలిసిందే. బంగ్లాదేశ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఉపయోగించి ఎలక్షన్ గెలవాలి అనుకుంది, కంటిన్యూస్గా పవర్లో ఉండాలి అనుకుంది.
కానీ ఈసారి హిందువులంతా ఏకమై ఈమెను చిత్తుగా ఓడించి సీఎం కుర్చీ నుంచి దింపేశారు. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఎలక్షన్ క్యాంపెయిన్లో చాలా క్లియర్గా చెప్పాడు, రాష్ట్రంలో ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ తిరిగి వాళ్ళ దేశానికి తరిమి కొడతాను అని. చెప్పినట్టే ఇతను తన ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో ముందు బార్డర్ ఇష్యూ గురించి మాట్లాడారు. ఇతను దాదాపు పశ్చిమ బెంగాల్ బార్డర్లో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్లో వెంటనే ఫెన్సింగ్ వేయాల్సిందిగా అక్కడి ల్యాండ్స్ అన్నిటినీ సెంట్రల్ గవర్నమెంట్కి అప్పజెప్పేశాడు. కేవలం అంతేకాదు, 45 రోజుల్లోనే ఎక్కడెక్కడ ఎక్కువగా క్రాస్ బార్డర్ క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో, ఏ ప్రాంతాల నుంచి ఇల్లీగల్స్ ఎక్కువగా వస్తున్నారో ఆ ప్రాంతాలన్నిటినీ ఫెన్సింగ్ వేసి క్లోజ్ చేయాలని చెప్పారు. మీరు ఒకసారి ఇక్కడ మ్యాప్లో చూస్తే బార్డర్లో ఉన్న కూచ్ బిహార్, మాల్దా, ముర్షిదాబాద్, నాడియా, నార్త్ అండ్ సౌత్ 24 పరగనాస్, ఈ అన్ని జిల్లాల్లో టైట్ సెక్యూరిటీ పెట్టి మొత్తం ఏరియాని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి ఇచ్చేశారు. అందుకోసమే మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అఫీషియల్స్ ఫెన్సింగ్ వేసే పనులు మొదలుపెట్టారు. ముందుగా ఫెన్సింగ్ వేయాలి అంటే ల్యాండ్ సర్వే చేయాలి. అందులో భాగంగా మన కొంతమంది అఫీషియల్ ఈ కూచ్ బిహార్ డిస్ట్రిక్ట్లో ఇలా సర్వే చేస్తున్నప్పుడు సడన్గా అక్కడికి బంగ్లాదేశ్ లోకల్స్ వచ్చి గొడవ చేశారు. ఎందుకంటే ఫెన్సింగ్ వేస్తే ఈ చిల్లరగాళ్ళు మన ఇండియాలోకి రావడానికి కుదరదు, దాన్ని ఆపడానికి వాళ్ళు ఏదైనా చేస్తారు. లోకల్స్ని మన అధికారులు తరిమేస్తే వాళ్ళు వెళ్ళి బంగ్లాదేశ్ సెక్యూరిటీ ఫోర్సెస్కి చెప్పారు. వాళ్ళు వచ్చి ఇదిగో ఈ విధంగా ఓవర్ యాక్షన్ చేశారు. అయితే అక్కడ మన అఫీషియల్స్తో మన సెక్యూరిటీ ఫోర్సెస్ ఎక్కువ మంది లేరు, 1-2 ఉన్నారు. పరిస్థితి నార్మలైజ్ అవుతుంది అనుకున్నారు. కానీ బీజీబీ ఈ బంగ్లాదేశ్ అధికారులు చాలా ఓవర్ యాక్షన్ చేశారు. వెంటనే మన అఫీషియల్స్ మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి చెబితే మన వాళ్ళు ఒక బెటాలియన్ దింపేశారు. ముందుగా మనం పీస్ఫుల్గా వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాము. వాళ్ళకు క్లియర్గా చెప్పాము, మేము ఇక్కడ కేవలం సర్వే చేస్తున్నాము, అది కూడా ఇండియన్ బార్డర్లో చేస్తున్నాము. బై ద వే, మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, మామూలుగా బార్డర్లో మీరు 2 దేశాల మధ్య ఇలాంటి ఒక ఫెన్సింగ్ చూస్తే ఆ ఫెన్సింగ్ ఎగ్జాక్ట్ బార్డర్ కాదు. ఈ ఫెన్సింగ్ అనేది దేశాలు వాళ్ళ ఏరియాలో కట్టుకోవాలి. 2 దేశాల మధ్య ఉన్న ఎగ్జాక్ట్ బార్డర్ని జీరో లైన్ అంటారు. ఆ జీరో లైన్ నుంచి మినిమం ఒక 50 యార్డ్స్ లోపల మనం ఫెన్సింగ్ వేసుకోవాలి. మన అఫీషియల్స్ 50 యార్డ్స్ లోపలే సర్వే చేస్తున్నారు. దాన్ని కూడా ఈ బంగ్లాదేశ్ ఫోర్స్ ఆపే ప్రయత్నం చేసింది. అండ్ బంగ్లాదేశ్ వాళ్ళు చెబుతున్నారు, మీరు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ సర్వే ఎలా చేస్తారు, ఇది ఇంటర్నేషనల్ లాకి అగేన్స్ట్. మీరు దాదాపు 150 యార్డ్స్ వరకు బార్డర్ ఏరియాలో ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు అని చెప్తున్నారు. నిజం చెప్పాలంటే వీళ్ళు చెప్పినట్టు ఎటువంటి ఇంటర్నేషనల్ లా లేదు. కానీ బంగ్లాదేశ్కి మనకు మధ్య ఒక చిన్న అండర్స్టాండింగ్ ఉంది, 150 యార్డ్స్ వరకు ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు అని. కానీ మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయట్లేదు, అక్కడ బార్డర్ని ఇండికేట్ చేసే పిల్లర్స్ని మాత్రమే కడుతున్నాము. ఫెన్సింగ్ కన్స్ట్రక్షన్ పనులు ఇంకా తర్వాత స్టార్ట్ అవుతాయి. ఈ విషయం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఈ బీజేపీ గాళ్లకు అర్థం కాలేదు. దాంతో మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇక మంచితనంతో పని కాదు అని చెప్పి ఫైరింగ్ పొజిషన్ తీసుకున్నారు. మన సైనికులు చుట్టుపక్కల ప్రాంతాల్లో డిప్లాయ్ అయి ఇక యుద్ధానికి సిద్ధమైనట్టుగా నిలబడ్డారు. అప్పుడు ఈ బీజేపీ గాళ్ళు భయపడి తిరిగి పారిపోయారు. బై ద వే, ఈ గొడవ ఇక్కడితో అయిపోయింది అనుకోకండి. వెరీ సూన్ ఇది పెద్ద గొడవగా మారే అవకాశం ఉంది. మారాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే బంగ్లాదేశ్కి గుణపాఠం చెప్పడానికి మనకు ఒక రీజన్ దొరుకుతుంది. ఎందుకంటే వీళ్ళు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఈ బీజేపీ గాళ్ళకి మన అఫీషియల్స్ బార్డర్ దగ్గర రాగానే వెంటనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ప్రతిరోజు 100 మంది 1000 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మన ఇండియాలోకి వస్తున్నారు. కానీ ఈ చిల్లరగాళ్ళు వాళ్ళను ఆపే ప్రయత్నం చేయట్లేదు. కౌ స్మగ్లింగ్ జరుగుతుంది, డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతుంది. వాళ్ళను పట్టుకోవడం వీళ్ళకు చేత కాదు. కానీ బార్డర్ వేయాలి అనుకున్న మన అఫీషియల్స్ని మాత్రం ఆపుతున్నారు. దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఈ చిల్లరగాళ్ళు కూడా ఆ క్రిమినల్ యాక్టివిటీ చేసే క్రిమినల్స్తో చేతులు కలిపి ఉన్నారు అని. అందుకే మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బంగ్లాదేశ్ బార్డర్స్ అన్నిటినీ షట్ డౌన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ వెస్ట్ బెంగాల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ అండ్ సెంట్రల్లో ఉన్న గవర్నమెంట్ కూడా ఆ పనిని త్వరగా కంప్లీట్ చేసే ప్రయత్నాలు చేస్తుంది. వెస్ట్ బెంగాల్లో సువేందు అధికారి అండ్ అస్సాంలో హిమంత బిశ్వ శర్మ వీళ్ళు ఇల్లీగల్స్ని తిరిగి తరమే పనిలో ఉన్నారు. నేను మీకు ఇందాక చెప్పినట్టు వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాంలోని బంగ్లాదేశ్ బార్డర్కి ఆనుకొని ఉన్న చాలా వరకు మన జిల్లాల్లో ముస్లిం పాపులేషన్ విపరీతంగా పెరిగింది.
ఈ ముస్లిమ్స్ మన ఇండియన్ ముస్లిమ్స్ కాదు, వీళ్ళంతా కూడా బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు. అండ్ ఇంకో ప్రమాదకరమైన విషయం ఏమిటంటే వీళ్ళంతా కూడా జమాతే ఇస్లామిక్ గ్రూప్కి చెందిన రాడికల్స్తో కనెక్ట్ అయి ఉంటారు. జమాతే ఇస్లామిక్ గ్రూప్ చాలా ప్రమాదకరమైంది. వాళ్ళు కంప్లీట్ రాడికల్ మైండ్ సెట్తో ఉంటారు. బంగ్లాదేశ్లో స్టూడెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్రొటెస్ట్ని వైలెంట్గా మార్చింది ఈ జమాతే ఇస్లామిక్ గ్రూపే. అండ్ బంగ్లాదేశ్లో హిందువుల్ని టార్గెట్ చేసి అటాక్ చేసింది కూడా ఈ గ్రూపే. వీళ్ళే ఇప్పుడు ఇండియాలోకి రాడికల్ మైండ్ సెట్ కలిగిన ఇల్లీగల్ ముస్లిమ్స్ని పంపి మన దేశాన్ని అన్స్టేబుల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళను అడ్డుకోవడం చాలా అవసరం. అండ్ ఈ చిల్లరగాళ్ళే ఇప్పుడు కామెడీగా బంగ్లాదేశ్లో మమతా బెనర్జీని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలి అంటూ ప్రొటెస్టులు చేస్తున్నారు. ఇది వీళ్ళ మైండ్ సెట్ అండ్ తెలివితేటలు. రాబోయే రోజుల్లో ఈ బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్లో రాడికలిజం వేగంగా పెరుగుతుంది. రాడికలిజం పెరిగిన చోట ఉగ్రవాదులు కూడా తయారవుతారు. కాబట్టి మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బంగ్లాదేశ్ బార్డర్స్ని కట్టుదిట్టం చెయ్యాలి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్ సమస్యను కంప్లీట్గా తొలగించాలి. ఆల్రెడీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం మన దేశంలో ఇప్పటి వరకు 4 నుంచి 5 కోట్ల మంది ఇల్లీగల్ బంగ్లాదేశీలు ఉన్నారు. వాళ్ళందరినీ మనం వెంటనే తిరిగి తరిమేలేము. కానీ ముందుగా బార్డర్ ఏరియాస్ని వెంటనే క్లోజ్ చేసి ఆ తర్వాత ఇండియాలో ఉన్న ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పని పట్టాలి. అండ్ ఇప్పుడు రీసెంట్గా వస్తున్న ఇంకో కొత్త అప్డేట్ ఏమిటంటే సువేందు అధికారి మొదటిసారిగా ఒక డిటెన్షన్ సెంటర్ని వెస్ట్ బెంగాల్లో ఏర్పాటు చేయబోతున్నాడు. డిటెన్షన్ సెంటర్ అంటే ఈ బంగ్లాదేశీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళను తిరిగి వాళ్ళ దేశంలోకి తరిమే వరకు ఒక ప్లేస్లో ఉంచుతారు. ఆ ప్లేస్ని డిటెన్షన్ సెంటర్ అంటారు. ఇలాంటి వాటిని ఇప్పుడు వెస్ట్ బెంగాల్ బార్డర్ ఏరియాలో ఎక్కువ మొత్తంలో కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్ సమస్య చాలా పెద్దది. వీళ్ళు దేశానికి ప్రమాదకరం. దేశంలో వీళ్ళు వైలెన్స్ని పెంచుతారు, ఉగ్రవాదాన్ని ఎంకరేజ్ చేస్తారు. అండ్ పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ లాంటి శత్రు దేశాలు మన దేశంలో ఉన్న ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఉపయోగించి మన పైన దాడులు చేయగలవు. కాబట్టి దీన్ని మనం ముందే ఐడెంటిఫై చేసి ఎలిమినేట్ చేయడం చాలా అవసరం. ఇన్ని రోజులు ఈ విషయాలు తెలిసి కూడా మన దేశ సెక్యూరిటీని రిస్క్లో పెట్టిన మమతా బెనర్జీ పైన మీ ఒపీనియన్ని కింద కామెంట్లో తప్పకుండా రాసి వెళ్ళండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.